తెలంగాణలో నేడు రాహుల్ ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రానున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు జిల్లాకు బయలుదేరనున్నారు. అక్కడ కాంగ్రెస్ నేతలు రాహుల్ ప్రియాంక గాంధీలకు ఘన స్వాగతం పలకనున్నారు. అదేవిధంగా రామప్ప ఆలయంలో పూజలు చేస్తారు. దైవ దర్శనం తర్వాత ములుగులో బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. తర్వాత ములుగు బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్నారు. ములుగు సభా వేదిక నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు. అగ్రనేతలకు భారీగా స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. అయితే ములుగు ఎమ్మెల్యే సీతక్క బహిరంగ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో నేడు రాహుల్ ప్రియాంక పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రానున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు జిల్లాకు బయలుదేరనున్నారు. అక్కడ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు రాహుల్ ప్రియాంక గాంధీలకు. ఆ తర్వాత రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత ములుగులో బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ములుగు బహిరంగ సభలో ప్రియాంక మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్నారు. ములుగు సభా వేదిక నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు. అగ్రనేతలకు భారీగా స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. ములుగు ఎమ్మెల్యే సీతక్క బహిరంగ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భారీ బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్, చెప్పండి, ములుగు బహిరంగ సభకు ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? నేడు టీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతుంది. ఇక్కడ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మొదటి నుంచే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ములుగు జిల్లాలోని చారిత్రాత్మక దేవాలయమైనటువంటి రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు. రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి మహిళా డిక్లరేషన్ సభ బహిరంగ సభకు వెళ్తారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత అక్కడి నుంచి బస్సు యాత్ర ప్రారంభం జరుగుతుంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఇప్పటికే ములుగు ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి. రామప్ప ప్రాంతానికి అటు భారీ బహిరంగ సభ మహిళలతో మహిళా డిక్లరేషన్ సభకు సంబంధించి మహిళలైతే పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకునేటువంటి అవకాశం అయితే ఉంది. కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు గత 4-5 రోజులుగా పూర్తి స్థాయిలో మహిళా డిక్లరేషన్ సభకు సంబంధించినటువంటి అంశాలపైనే కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి మహిళా డిక్లరేషన్ సభ నుంచి తర్వాత బస్సు యాత్ర కూడా ప్రారంభిస్తారు. బస్సు యాత్రగా రేపు కూడా భూపాలపల్లి జిల్లాలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ బస్సు యాత్ర కొనసాగుతుంది. అక్కడ నిరుద్యోగులతో ర్యాలీ నిర్వహించేందుకు కోసం కూడా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నటువంటి పరిస్థితులు తెలుస్తారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.